రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి ఒక రోల్ మోడల్ గా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో చట్టాన్ని చేయడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం జేవరం గ్రామానికి వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధి ముందుకు పోతున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు ఆది శ్రీనివాస్. సంబంధించినటువంటి కులగణన జరిపి తీరాలని చెప్పిన ఒక ఆలోచన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సూచనతోటి తెలంగాణలో కులగణన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ అయ్యి 56.36% ఉందని లెక్క తేలిన తర్వాత 42% రిజర్వేషన్ను అమలు చేయాలి, రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా జంతర్ మంతర్లో స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో ధర్నాలో కూర్చొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చారు. ఓవైపు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఓవైపు రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి కేబినెట్ లో ఆమోదింపు చేసి భవిష్యత్తులో ఈరోజు బీసీ కులగణనకు ఆమోదం చేసే విధంగా ప్రక్రియ మొదలవడాన్ని కాంగ్రెస్